అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే జోష్ మొదలైపోయింది. సంబరాలకు సిద్ధమైపోతున్నటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. 5 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ దిశగా దూసుకుపోతున్నటువంటి సమాచారం వస్తుంది. నవీన్ యాదవ్ ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యాన్ని కనబరుస్తూ ముందుకెళ్తున్నారు. 5 రౌండ్లు ముగిసేసరికి లేటెస్ట్ బిగ్ అప్డేట్ మీకు అందిస్తున్నాను. 5 రౌండ్లు ముగిసేసరికి 12,651 ఓట్ల మెజార్టీ కనిపిస్తోంది. 5వ రౌండ్లో కాంగ్రెస్కు వచ్చిన ఆధిక్యం 3,178. మొత్తం టోటల్ ఆధిక్యం వచ్చేసరికి 12,651. గాంధీ భవన్లో ఒక జోష్ కనిపిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీ భవన్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారు. మంచి మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇక నల్లేరు మీద నడికేనా? సంబరాలకు సిద్ధం చేసుకోవాల్సిందేనా? ఏంటి అక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? ఎస్, మళ్ళీ అందరూ ఊహించినట్టుగానే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయం వైపుగా దూసుకువెళ్తుంది. ఇప్పటివరకు కూడా 5 రౌండ్లు పూర్తయి బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇప్పటివరకు 5 రౌండ్లు పూర్తయితే 5 రౌండ్లకు కాను దాదాపుగా 12,000కు పైగా ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. మొదటి రౌండ్ మినహా మిగిలినటువంటి 4 రౌండ్లో కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చూపించారనే చెప్పాలి. అయితే మొదటి రౌండ్ షేక్పేటకు సంబంధించి కూడా 42 ఓట్ల ఆధిక్యత రావడంతో హోరాహోరీగా ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. చివరి రౌండ్ వరకు కూడా తుది ఫలితం వచ్చేంత వరకు కూడా గెలుపు అవకాశాలు దోబూచులాడుతాయని కూడా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా రెండో రౌండ్ నుంచి కూడా ఆధిక్యత వైపు దూసుకొచ్చింది. ఆ తర్వాత రహమత్ నగర్, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ ఈ డివిజన్లో అంటే ఈ 3 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలుపుకున్నది పూర్తిగా. అంటే ఈసారి ఖచ్చితంగా సెటిలర్స్, ఏపీకి సంబంధించినటువంటి సెటిలర్ల ఓట్లు రేవంత్ రెడ్డి వైపుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తారు. మొదటి నుంచి కూడా వెంగళరావు నగర్ అనేది బీఆర్ఎస్ పార్టీకి, మాగంటి కుటుంబానికి ఇది ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను చూపిస్తూ వస్తున్నటువంటి డివిజన్గా దీన్ని చెప్పవచ్చు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల ఓట్లు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ. అందుకే ఇక్కడ వెంగళరావు నగర్లో కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ సాధించిందనే చెప్పాలి. సో ముఖ్యంగా రహమత్ నగర్ సంబంధించి కూడా ఈసారి కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వస్తుందనేది సర్వేలు కూడా చెప్పాయి. అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడ ముందు నుంచి కూడా అంచనా వేశారు. ఇప్పుడు రహమత్ నగర్, వెంగళరావు నగర్ ఈ 2 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను చూపించిందనే చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి 6వ రౌండ్ డివిజన్లో ఈ డివిజన్కి సంబంధించి యూసఫ్ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి సొంత డివిజన్. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా గట్టి పట్టు ఉండడంతో రాబోతున్నటువంటి 6వ రౌండ్లో కూడా ఇంకా ఆధిక్యతను పెంచుకునేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అనేది కూడా అటు నాయకులు చెప్తున్నటువంటి మాట. మరొకసారి మనం రౌండ్ వైజ్గా ఫలితాలను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మొదటి రౌండ్లో కేవలం 47 ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించింది ఆధిక్యతను. అదేవిధంగా రెండవ రౌండ్లో 2,995 ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడ్ను సాధించింది. మరోవైపు మూడో రౌండ్ ఒకసారి పరిశీలన చేసినట్లయితే మూడో రౌండ్లో 2,843 ఓట్లు ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ సాధించింది. 4వ రౌండ్లో కూడా 3,547 ఓట్లు. సో రహమత్ నగర్, వెంగళరావు నగర్లో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అదేవిధంగా 4వ రౌండ్లో కూడా 3,000 వరకు కూడా 3,000 ఓట్ల ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఓవరాల్గా 12,500 ఓట్లను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వైపు దూసుకెళ్తుంది. 5వ రౌండ్లో 2,000 ఓట్ల. ఇంకా రాబోయే రౌండ్స్ లో 5 రౌండ్లు అయితే పూర్తయినటువంటి సమాచారం ఉంది. మిగతా 5 రౌండ్లలో ఉన్నటువంటి డివిజన్స్ కు సంబంధించి ఏమైనా హోప్స్ పెట్టుకుందా? బోరుబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఇంకా మాకు అంచనాలు ఉన్నాయి, అక్కడ మేము లీడ్స్ లోకి వస్తాం అని అట్లా ఏమన్నా భావిస్తా ఉన్నారు వాళ్ళు? ఎస్, బీఆర్ఎస్ పార్టీ ఇక ఆశలు వదులుకున్నట్టే చెప్పాలి. ఎందుకంటే స్పష్టమైనటువంటి మెజారిటీ ఇక్కడ మనకు కనిపిస్తోంది. 12,000కు పైగా ఓట్ల మెజారిటీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించింది. బీఆర్ఎస్కు పట్టున్నటువంటి డివిజన్స్
మొదటి నుంచి కూడా షేక్పేట తర్వాత ఎన్నికలకు ముందు వారం రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం, ఎంఐఎంని ఇక్కడ రంగంలోకి దింపడంతో షేక్పేటలో బీఆర్ఎస్ లీడ్ సాధిస్తున్నప్పటికీ దాన్ని అంచనాలను తారుమారు చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్టుని తగ్గించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా చేసిందనే చెప్పాలి. సో షేక్పేటలో కొంతవరకు మొదటి రౌండ్ మాత్రం బీఆర్ఎస్కు అక్కడ పట్టు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కాస్త లీడ్ సాధించింది. ఇక రెండవ రౌండ్లో షేక్పేటలో కొన్ని డివిజన్స్, వెంగళరావు నగర్, రహమత్ నగర్ సంబంధించినటువంటి డివిజన్స్ కూడా బ్యాలెట్ ఈవీఎంస్ అక్కడ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి ఈవీఎంస్ అక్కడ యాడ్ అవడంతో సో సెకండ్ రౌండ్ నుంచి కూడా షేక్పేటలో కూడా కొంత లీడ్ సాధించడం, అలాగే మిగిలినటువంటి డివిజన్స్ లీడ్ కలుపుకొని కూడా కాంగ్రెస్ పార్టీ రెండవ రౌండ్ నుంచి ఐదవ రౌండ్ వరకు కూడా వరుసగా లీడ్ సాధిస్తూ వస్తుంది. ముఖ్యంగా వెంగళరావు నగర్ ఈ ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతంగా చెప్పాలి. గడిచినటువంటి 3 ఎన్నికల్లో సో జనరల్ ఎలక్షన్ చూసినా 2023, అదేవిధంగా అంతకుముందు సంబంధించినటువంటి ఎన్నికలు చూసినా కూడా ఈ 3 ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ ఖచ్చితంగా స్పష్టమైనటువంటి మెజారిటీ సాధించడానికి వెంగళరావు నగర్ డివిజన్ చాలా కీలకమైనటువంటి భూమికి పోషించిందనే చెప్పాలి. ఎందుకంటే వెంగళరావు నగర్లో ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు, అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఓట్లో బీఆర్ఎస్ పార్టీ హోప్స్ ఎక్కువగా పెట్టుకున్నది ఈ డివిజన్లో. అయితే ఈ డివిజన్లో కూడా అనూహ్యంగా అటు కాంగ్రెస్ వైపు మళ్ళాయని చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రచారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ డివిజన్లో కలిసి వచ్చిందనే చెప్పాలి. సో కమ్మ ఓట్లన్నీ కూడా కమ్మ సామాజిక వర్గానికి, అలాగే ఏపీకి సంబంధించినటువంటి సెటిలర్ల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఈ బైపోల్లో మళ్ళాయనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతలో దూసుకుపోతున్నారు. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 12,000 మెజార్టీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మిగిలినటువంటి 5 రౌండ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి డివిజన్స్ గానే చెప్పాలి. ఇంకా యూసఫ్ కూడా కావచ్చు, అలాగే మిగిలినటువంటి బోరబండలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తుంది. బోరబండలో మైనార్టీ ముస్లింల ఓట్లను కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇక్కడ కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయడం, అక్కడ మైనార్టీ ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడడం, చివరి 5 రోజులు కూడా పోల్ మేనేజ్మెంట్ను కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడంతో రాబోయేటువంటి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ విజయ్. అది చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కనబరుస్తున్నారు. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 12,651 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇక బీఆర్ఎస్కి ఏమాత్రం ఛాన్స్ లేదు అని కూడా పిక్చర్ క్లియర్ అయిపోయిందని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. గాంధీ భవన్కి కార్యకర్తలు అయితే చేరుకున్నారు. ఒక జోష్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఎలాగైనా సరే గెలిచి తీరాలి అనుకున్నటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది అంటూ, మంచి మెజార్టీ గెలవబోతున్నామంటూ ఇప్పటికే ప్రకటనలు చేస్తా ఉన్నారు. మొదటి రౌండ్ లో ఒక స్వల్ప ఆధిక్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 3వ రౌండ్ లో బీఆర్ఎస్ కి స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ కూడా డెఫినెట్ గా ప్రతి రౌండ్ కి ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతుంది కాంగ్రెస్ పార్టీ. 5 రౌండ్లు అయిపోయేసరికి 12,651 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించి ఇక రాబోయేటువంటి రౌండ్స్ లో కూడా తమ ఆధిపత్యం ఇదే విధంగా ఉంటుంది. బీఆర్ఎస్ కి అసలు 1% కూడా ఛాన్స్ లేదు, గెలుపు మాదే అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో మిగతా రౌండ్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సుమన్ టీవీలో వస్తూ ఉంటాయి. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్, లైవ్ కవరేజ్ ఇవ్వడానికి సుమన్ టీవీ సిద్ధంగా ఉంది. ఇక 6వ రౌండ్ మరికొద్ది సేపట్లోనే రాబోతుంది. మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 6వ రౌండ్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇక 12,000కు పైగా ఉంటే ఇక దాన్ని 14,000కు పోతుందా, 16,000కు పోతుందా అంటూ కాంగ్రెస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. చూద్దాం నెక్స్ట్ రౌండ్స్ కి సంబంధించి కూడా అప్డేట్స్ కొనసాగుతాయి.